నమస్తే అందరికీ. గోదావరి స్పెషల్ చాకరాయిలు గోంగూర కర్రీ అయితే తయారు చేయబోతున్నాను. మామూలు రైలు కన్నా ఇలా చాకరాయిలు వేసుకొని గోంగూర కర్రీ తయారు చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ముందుగా గోంగూర రొయ్యలను అయితే శుభ్రంగా క్లీన్ చేసి పక్కనైతే పెట్టుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కొంచెం ఉప్పు, పసుపు వేసి బాగా వాటర్ పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నీచు స్మెల్ అదేమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు వీటిని సైడ్కి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కొంచెం ఉప్పు వేసి బాగా ఫ్రై చేయండి. ఉప్పు వేయడం వల్ల తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు అందులోనే కారం, పసుపు, ఉప్పు, ధనియాల జీరా పౌడర్ వేసి ఒక్కసారి బాగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం కడిపెట్టుకున్న గోంగూర కూడా వేసి ఈ గోంగూర అనేది ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి ఇలా చేయడం వల్ల ఏంటంటే రొయ్య అనేది బాగా ఉడుకుతుంది. నెక్స్ట్ ఆ రొయ్యకి ఉప్పు, కారాలు అనేవి బాగా పడతాయి. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది.